హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన సర్వోన్నతమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవ పాపము కొరకై సిలువకెక్కి సిలువలో శిక్ష అనుభవించి రక్తము చిందించి ప్రాణము దారబోసి చనిపోయి సమాధి చేయబడి ఆయన చెప్పినట్టుగానే 3వ దినమున అనగా ప్రభు దినమున తిరిగి లేచారు. అందుకే దేవుని వాక్యములో మార్క్స్ వార్త 16:9 ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి అని వ్రాయబడింది. ఈనాడు ప్రపంచంలో క్రైస్తత్వానికి ఉన్న విలువ ఇదొక్కటే, క్రీస్తును నమ్మిన వారికి ఉన్న విలువ ఒక్కటే. యేసు మరణమును గెలిచి తిరిగి లేచినవాడు. మృతులలో నుండి లేచిన వారిలో ప్రథముడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే అపోస్తులైన పౌలు మాట్లాడుతూ మృతుల్లో నుండి లేచిన వారిలో ఆది సంభూతుడు అని రాయబడింది. అలాగే అపోస్తులైన యోహాను మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో నమ్మకమైన సత్యసాక్షియు మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుడైన వాడు ఎలాగో సెలవిచ్చున్నాడని రాయబడింది. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో లేరు. ఆయన సమాధి ఈనాటికి తెరవబడి ఉన్నది. ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు, తిరిగి లేచిన దేవుడు. అందుకనే ఈనాడు ఎంతమంది క్రీస్తుకు వేరుగా లేచిన వారందరూ కూడా పునరుత్థానుడైన క్రీస్తు ముందు ఓడిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభువారు సమాధిని గెలిచి తిరిగి లేచారు. అందుకే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనములో దైవజనుడు మాట్లాడుతూ అన్నాడు, మరణము ఆయనను ఉంచుట అసాధ్యము, కాబట్టి మరణ వేదనలు తొలగించబడి ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచారు. అందుకే ప్రభువారు తిరిగి లేచినప్పుడు ఒక దేవదూత సమాధి దగ్గర ఉండి సమాధి దగ్గరకు వచ్చి ఆయన్ని వెతుకుతున్న వారితో లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనములో సజీవుడైన వాణ్ణి మీరు మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభువు పునరుత్థానుడైనటువంటి క్రీస్తు, ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రకటన గ్రంథ రచయిత అయినటువంటి యోహానుతో మాట్లాడుతూ, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను, ఇదిగో మృతుడనైతిని గాని యుగయుగములకు సజీవుడనై ఉన్నానని పలికాడు. ప్రియ స్నేహితులారా, ఆయన నమ్మిన వారు కూడా ఒక దినమున ఆ సమాధులలో నుండి లేస్తారు. వారు పునరుత్థానమును అనుభవిస్తారు. ఇది దేవుని వాక్య సత్యము, నమ్మాలి. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ
యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అలాగుననే క్రీస్తునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తాడని మాట్లాడిన మాటలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియా స్నేహితులారా, యేసుక్రీస్తు పాపుల రక్షకుడు. యేసుక్రీస్తు పాపుల కొరకై ప్రాణము దారబోసినవాడు. యేసుక్రీస్తు పాపిని రక్షించటానికి వచ్చినవాడు. యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచి ఈనాటికి సజీవుడిగా ఉన్న దేవుడు. ఆయన ఎద్దకు వచ్చే ఏ వ్యక్తిని కూడా త్రోసివేయడు. ఆయన సజీవుడు కాబట్టే నీ పాపమును క్షమిస్తాడు, నీ సమస్యలను పరిష్కరిస్తాడు, నీ కృంగుదలలో ఆదరణగా ఉంటాడు, నీ నిస్సహాయ స్థితిలో సహాయముగా ఉంటాడు, నీ రోగములో వైద్యుడిగా ఉంటాడు, నీ అజ్ఞానములో జ్ఞానముగా ఉంటాడు, నీ బుద్ధిహీనతలో ఆయన బుద్ధిమంతుడిగా బుద్ధి జ్ఞాన సర్వసంపదలు అనుగ్రహిస్తాడు. అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు మీ కుటుంబము మీరు మేలు పొందుతారు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడవు, సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడవు, ఈనాటికి సజీవుడైన దేవుడవు. నీ యొద్దకు వచ్చేవారు, నీ వాక్యం వినేవారు, నిన్ను అంగీకరించేవారు అందరికీ నీవు సహాయకుడు. సమయంలో నీ వాక్యమును ముద్రించి ప్రజలలో విశ్వాసం కలుగు చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పునరుత్థాన పండుగలో దేవుడు మీకు ఆశీర్వాదము కలుగు చేయనుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.